హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్లో మనం సిఎంఏ ఇంటర్ వాళ్ళకి డిసెంబర్ 2024 పేపర్లో ఎంసీక్యూలు చేద్దామండి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం 2024 జూన్ పేపర్ అయిపోయిందండి. అలాగే 2023లో జూన్ అండ్ డిసెంబర్ అయిపోయింది. ఇప్పుడు మనం 2024 డిసెంబర్ పేపర్ కంప్లీట్ చేద్దామండి. నెక్స్ట్ క్లాస్లో 2025 జూన్ పేపర్ కంప్లీట్ చేద్దాం. జూన్ ఎంసీక్యూ కంప్లీట్ చేద్దామండి. ఇవి మొత్తం మనం టోటల్ 5 పేపర్స్ తీసుకున్నాం అని చెప్పాము. మనం 23లో జూన్ అండ్ డిసెంబర్, 24లో జూన్ అండ్ డిసెంబర్, అలాగే 25లో జూన్. ఇవి మొత్తం ఎంసీక్యూలు కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి 5 పేపర్స్లో ఒక్కొక్క చాప్టర్ నుంచి ఎలా ఇచ్చారనేది మొత్తం 5 పేపర్స్ నుంచి మనం కంప్లీట్ చేసుకుంటూ వద్దాం. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నా అండి. ఓకే, December 2024 paper MCQ. First one, choose the correct alternative. Choose the correct alternative అని చూద్దామండి. ఏ కంపెనీ ఈజ్ ఏ గోయింగ్ కన్సర్న్ అంటే ఈ 4లో ఏదైతే కంపెనీ గోయింగ్ కన్సర్న్ అనబడుతుంది అంటున్నారు. చూద్దాం. ఇట్స్ బ్యాలెన్స్ షీట్ షోస్ ఏ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ పొజిషన్. నో, ఇది కాదండి. ఆప్షన్ ఏ ఈజ్ నాట్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇట్స్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫర్ ద కరెంట్ ఇయర్ షోస్ హ్యూజ్ ప్రాఫిట్స్. నో, ఇది కూడా కాదండి. దెర్ ఈస్ నో ఎవిడెన్స్ దాట్ ఇట్ విల్ హ్యావ్ టు సీజ్ ఆపరేషన్స్ విత్ ఇన్ ఫోర్సిబుల్ ఫ్యూచర్. ఒక కంపెనీ లేదా ఒక ఆర్గనైజేషన్ కనుక రన్ చేస్తూ ఉంటే అది లాంగ్ రన్లో అది కంటిన్యూగా ఫ్యూచర్ అంతా కూడా బెనిఫిట్స్ ఇస్తుందనేసి వాళ్ళు ఆశించి బిజినెస్ని స్టార్ట్ చేస్తారండి. అంతేగాని అది రేపే క్లోజ్ అయిపోతుంది, ఎల్లుండే క్లోజ్ అయిపోతుంది అనే కాన్సెప్ట్ ఉండరు. కాబట్టి దెర్ ఈస్ నో ఎవిడెన్స్ దాట్ ఇట్ విల్ హ్యావ్ టు సీజ్ ఆపరేషన్స్ విత్ ఇన్ ఫోర్సిబుల్ ఫ్యూచర్. అది ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇట్స్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఈ 4 కూడా ఆన్సర్స్ కాదు. ఆప్షన్ సి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎర్రర్స్ ఆర్ ఒమిషన్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది బ్యాంక్ రీకన్సిలేషన్ ప్రాసెస్? రాంగ్ టోటలింగ్ ఆఫ్ బ్యాంక్ కాలమ్ ఆఫ్ క్యాష్ బుక్. రాంగ్ టోటలింగ్ ని మనం బీఆర్ఎస్ లో కరెక్ట్ చేయడానికి తీసుకుంటాం కదండి. సో ఇది కాదు. రాంగ్ టోటలింగ్ ఆఫ్ క్యాష్ కాలమ్ ఆఫ్ క్యాష్ బుక్. అసలు బీఆర్ఎస్ లో మనకి క్యాష్ కాలమ్ ఆఫ్ క్యాష్ బుక్ తో పని లేదు కదండి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ విషయంలో ఏది ట్రూ అంటున్నారండి? ఏ వచ్చి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ గివ్ ఏ సమ్మరీ ఆఫ్ అకౌంట్స్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కెన్ బి స్టేటెడ్ యాజ్ రికార్డెడ్ ఫ్యాక్ట్స్. ఈ రెండు కూడా మనకి రైటే. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్ అన్నారండి. తర్వాత బిలో స్టేట్మెంట్ బి ఈజ్ కరెక్ట్ అన్నారు. సి వచ్చేటప్పుడు బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎక్స్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి అండి. X draws a bill on Y for 1,80,000 for mutual accommodation in the ratio of 2:1. సో అసలు సింపుల్ ఇలా 1,80,000 ఇంటూ 2:1 అంటే ఒకళ్ళకి 2/3, నెక్స్ట్ ఇంకొక పర్సన్కి 1/3. ఓకే, 1,20,000 ఒకళ్ళకైతే ఇంకొకళ్ళకి 60,000. రైట్. అంటే ఎక్స్ మీద రెస్పాన్సిబిలిటీ 1,20,000 ఉంటుందండి, వై మీద 60,000. నెక్స్ట్, ఇట్ డిస్కౌంటెడ్ ఫర్ 1,69,200 rupees and remitted 1/3 of the proceeds to Y. How much money should be remitted by X to Y at the time of maturity so as to enable Y to honor the bill? X అమౌంట్ ఎంత పే చేయాలి అంటున్నారు. ఇదిగోండి, 1,80,000 తీసుకుని ఎక్స్ 1,20,000 తీసుకున్నాడు, 60,000 రూపీస్ ఏమో వై తీసుకున్నాడు. బిల్ ఆనర్ చేసేటప్పుడు ఎక్స్ వైకి ఎంత ఇవ్వాలి అంటే డిస్కౌంట్ ఛార్జెస్ తో సంబంధం లేదండి. టోటల్ అమౌంట్ 1,20,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఎక్స్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ ఫర్మ్ హ్యాడ్ ఏ క్యాపిటల్ బ్యాలెన్స్ రూపీస్ 1 lakh at the beginning of the year. అంటే క్యాపిటల్, ఓపెనింగ్ క్యాపిటల్ ఇది. నెక్స్ట్, at the end of the year the firm has a total assets 1,50,000 rupees and total liability 70,000. If the total withdrawals during the period is 30,000, what was the amount of net profit or net loss for the year? ఏమండి, ఇది సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఇచ్చారండి మనకి. సో మనకి ఎలా కనుక్కుంటాం అండి ప్రాఫిట్ అంటే? డిఫరెన్స్ అండి, ఏది కంపారిజన్, క్యాపిటల్ కంపారిజన్ అనమాట. అంటే ఓపెనింగ్ క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ తో మనం కనుక్కుంటాం. సో ఇక్కడ మనకి ఓపెనింగ్ క్యాపిటల్ ఇచ్చేసారు. ఓపెనింగ్ క్యాపిటల్ ఈజ్ రూపీస్ 1 lakh ఓపెనింగ్ క్యాపిటల్ ఉందండి, కానీ నీ క్లోజింగ్ క్యాపిటల్ మిస్ అయింది. సో మనం క్లోజింగ్ క్యాపిటల్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. క్లోజింగ్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇదిగోండి, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ వేస్తున్నా నేను. ఓకే, క్లోజింగ్ టోటల్ అసెట్స్ అన్నారు కదండి. టోటల్ అసెట్స్ 1,50,000 రూపీస్. టోటల్ లయబిలిటీస్ వచ్చేటప్పటికి నీకు 70,000.
సో అసెట్ మైనస్ లయబిలిటీ 80,000 rupees capital. This is the closing capital 80,000, right? ఓకే, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్తో స్టార్ట్ అవుదాం. ఇదిగోండి, క్లోజింగ్ క్యాపిటల్ 80,000. మనకి విత్డ్రాల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ముందు మనం లెస్ చేసాం కాబట్టి దీన్ని ఓపెనింగ్ క్యాపిటల్లో లెస్ చేసాం కాబట్టి కరెక్ట్ ప్రాఫిట్ తెలియాలి అంటే యాడ్ బ్యాక్ చేయండి. డ్రాయింగ్స్ వచ్చేటప్పటికి నీకు 30,000 రూపీస్ డ్రాయింగ్స్. సో టోటల్ అమౌంట్ 1,10,000 రూపీస్ లెస్ ఓపెనింగ్ క్యాపిటల్ 1 lakh. ఈ రెండిటికి డిఫరెన్స్ కంపారిజన్ మెథడ్ అంటే ఇదే. 10,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్, డిప్రిసియేషన్ చార్జ్ టు ఇన్కమ్ స్టేట్మెంట్ 8 lakh rupees. Depreciation under section 32 of the Income Tax Act 20 lakhs. Okay. Unamortized preliminary expenses. Deferred tax. Deferred. ఇదిగోండి, preliminary expenditure as per income tax records 1,50,000 అంట. ఈ ఫస్ట్ డిప్రిషియేషన్ ఇన్కమ్ ట్యాక్స్ ఛార్జ్ చేసినవి 8 lakh rupees. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా 20 lakh rupees ఏమో అండర్ సెక్షన్ 32 ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 20 lakh rupees. అంటే డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ మనకెంత? టోటల్ 20 lakh rupees లో నుంచి 1 minute. ₹20 lakh minus 8 lakhs. 20 lakh rupees minus 8 lakhs. అంటే టోటల్ అమౌంట్ వచ్చేటప్పుడు డైరెక్ట్ గా తీసేసుకుందామండి. మనకి 12 lakh rupees. 12 lakhs. 12 lakh rupees. Corporate tax is 40%. సో 12 lakhs మీద 40%. డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ వచ్చేటప్పటికి 4,80,000 రూపీస్. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ వచ్చేటప్పటికి మీకు 1,50,000 రూపీస్ అండి. ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్, అన్అమోర్టైజ్డ్ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్. సో 1,50,000 ఇంటూ 40%, 60,000. 4,20,000 rupees is a right answer. Deferred tax assets. ఇదిగోండి, సారీ, డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఆప్షన్ బి 4,20,000 రూపీస్. ఇదండి ఆన్సర్. ఓకే, ఎందుకంటే డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ టోటల్ వచ్చి 4,80,000 రూపీస్. దాంట్లో 60,000 రూపీస్ మనం రైట్ ఆఫ్ చేస్తే 4,20,000 రూపీస్ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ. నెక్స్ట్, 7th, provision for doubtful debts on 1st April 2023 was 14,000. During the year 2024, the bad debts was 9,500. The sundry debtors on 31st March 2024 were 3,25,000. Provision is to be made at the rate of 5% on debtors. If on 31st March 2024 there was additional bad debts of 2,500 rupees, then provision for doubtful debts will be debited to profit and loss account 16,125, లేదా debited to profit and loss account 14,125, లేదా debited to profit and loss account 18,125, లేదా debited to profit and loss account 2,000. ఆప్షన్, ఈ 4 ఆప్షన్స్ లో రైట్ ఏంటో చూద్దాం. ఓకే, ఈ మొత్తం తీసేద్దామండి, ఒక్క నిమిషం, కన్ఫ్యూజన్ లేకుండా తర్వాత చేద్దాం ఇదంతా. ఓకే, ఇక్కడ మనం ఒక అకౌంట్ తీసుకుందాం అండి. ఇక్కడే ఒక అకౌంట్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ అండి, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఓపెనింగ్ బ్యాలెన్స్ 14,000 రూపీస్. ఇదిగోండి ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇది రాసాం. నెక్స్ట్, బ్యాడ్ డెట్స్, 2 బ్యాడ్ డెట్స్ 9,500 రూపీస్ ఇది. తర్వాత 2 అడిషనల్ బ్యాడ్ డెట్స్
అడిషనల్ బ్యాడ్ డెట్స్ వచ్చేటప్పటికి 2500 రూపీస్. 2500 రూపీస్. నెక్స్ట్ 5% ప్రొవిజన్ అంటండి. 5% ప్రొవిజన్ ఆన్ డెటార్స్. సో ప్రొవిజన్ రాస్తున్నాం మనం ఇక్కడ. 5% ఎంతో చూద్దాము. ముందు 3,25,000 రూపీస్ మనకి డెటార్స్ అయితే, దాంట్లో నుంచి 2,500 రూపీస్ ఇది ఏంటి అంటే అడిషనల్ డెటార్స్ అండి. అడిషనల్ డెటార్స్ లెస్ చేయండి. క్యాల్సి తీసుకుంటున్నాను. అంటే 3,22,500 రూపీస్. దీని మీద 5% ఎంత అయితే అంత. 3,22,500 ఇంటూ 5%. 16,125 రూపీస్. 16,125 రూపీస్. ఈ రెండిటికి డిఫరెన్స్ చూద్దాం. టోటల్ 9,500 రూపీస్ ప్లస్ 2,500 రూపీస్ ప్లస్ 16,125 మైనస్ 14,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 14,125 అండి ఆన్సర్. 125. P&L అకౌంట్కి మనం డెబిట్ చేసే అమౌంట్ ఎంతో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బై 14,125. ఇదిగోండి. దెన్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ విల్ బి డెబిటెడ్ టు అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి 14,125 రూపీస్ డెబిట్ చేస్తాము అని చెప్తున్నారు. బై P&L అకౌంట్. ఎంట్రీ ఏమొస్తుందండి మీకు అర్థం కావాలంటే ఒకసారి ఎంట్రీ చూడండి. P&L అకౌంట్ డెబిటెడ్ టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ 14,125. 14,125 రూపీస్ ఇలా. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ మెషినరీ 60,000 రూపీస్. యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్ ఈస్ 5 years. యాన్యువల్ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్ 10,000. ద స్క్రాప్ వాల్యూ ఆఫ్ ది మెషిన్ విల్ బి. మొత్తం అన్ని కూడా వాడే ఇచ్చేసాడండి. స్క్రాప్ వాల్యూ అడిగారు. మనం జనరల్ గా యాన్యువల్ డిప్రిసియేషన్ ఫార్ములా ఏంటండి? యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్. మనకు ఉన్నవన్నిటిని వేసేద్దామండి. మనకి 10,000 రూపీస్ యాన్యువల్ డిప్రిసియేషన్ ఆల్రెడీ ఇచ్చేసారు, ప్రొవైడ్ చేశారు. కాస్ట్ ఆఫ్ అసెట్ 60,000 రూపీస్. స్క్రాప్ వాల్యూ మాకు తెలియదండి. స్క్రాప్ వాల్యూ ఎక్స్ అనుకుంటే అనుకో. నెక్స్ట్ టోటల్ వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 5 years. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 50,000 రూపీస్. ఇంకెందుకు డైరెక్ట్గా వేసేద్దామండి. ఈ రెండింటి డిఫరెన్సేగా. డైరెక్ట్ స్టెప్ తీసేసుకున్నాను. 60,000 రూపీస్ మైనస్ 50,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ 10,000 రూపీస్ ఈజ్ ద స్క్రాప్ వాల్యూ. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ కంపెనీ డీల్స్ ఇన్ 3 products X, Y and Z which are neither similar nor interchangeable. At the time of closing of its accounts for the year 2023-24, historical cost and net realizable values of the items of closing stock are determined as below. ఏం లేదండి, ఇక్కడ మనకి కాస్ట్ ఆర్ NRV అంటే నెట్ రియలైజబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకుంటాము. సో మనకి ఎక్స్ వచ్చేటప్పటికి 14 కదండి. లోయెస్ట్ కాస్ట్ 14. నెక్స్ట్ y 16, 8. మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేటప్పుడు 38 రూపీస్ ఇస్ ద ఆన్సర్. చాలా సింపుల్ అనమాట ఇది. ఆప్షన్ సి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎ క్లబ్ ద ఎక్సెస్ ఆఫ్ క్లబ్ అనగానే మనకు గుర్తు రావాలి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, NPO గుర్తు రావాలి. NPO అనగానే నీకు డెఫిసిట్, సర్ప్లస్ ఈ రెండే కనబడతాయి. ప్రాఫిట్ ఆర్ నెట్ ప్రాఫిట్, నెట్ లాస్ బదులు డెఫిసిట్, సర్ప్లస్ కనబడతాయి. ఎక్స్పెండిచర్ ఎక్సెస్ గా ఉందండి ఇన్కమ్ మీద, సో డెఫిసిట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. కరెక్ట్ కానిది ఏమిటి? అక్యుములేటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ జనరల్ రిజర్వ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. అవును కదండి, పార్ట్నర్షిప్ అకౌంట్ లో. నెక్స్ట్ ఇఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆర్ టు బి షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఎట్ ఓల్డ్ వాల్యూ, అంటే మనకి ఇచ్చినటువంటి ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ లో ఎంతైతే వాల్యూస్ ఉన్నాయో అంతే కనిపించాలి అంటే మనం మెమోరాండమ్ రీవాల్యుయేషన్ అకౌంట్ ని ప్రిపేర్ చేస్తాము. సో ఇది కూడా రైట్ కాబట్టి ఆన్సర్ అది కాదు. రాంగ్ ఏంటో, నాట్ ట్రూ ఏంటో చెప్పుకుంటున్నారు. ప్రాఫిట్ ఆన్ రీవాల్యుయేషన్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ టు ద క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ ఓల్డ్ పార్ట్నర్స్ ఇన్ ఈక్వల్ రేషియో. ఈక్వల్ రేషియోలో ఎందుకు చేస్తామండి? వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ రేషియో ఉంటుంది కదండి, దాంతో మనం వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్ ఈజ్ ఇది ఆప్షన్ సి రైట్ ఆన్సర్. అంటే ఏంటి? ఇది నాట్ ట్రూ అని అర్థం. ఆప్షన్ సి. రీవాల్యుయేషన్ అకౌంట్ ఇది నామినల్ అకౌంట్, సో ఇది కూడా ట్రూ కాబట్టి ఆప్షన్ ఏబిడి ఆర్ ద నాట్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్
P sends 1,000 rupees, 1,000 bags to Q costing 400 rupees each at invoice price 500 rupees each. The cost incurred were P's expenses 4,000, Q's expenses 1,000, non-selling anta, and 2,000 selling. Okay, non-sell, Q's expenses 1,000 rupees, non-selling and 1,000 rupees, and 2,000 rupees selling. 800 rupees, 800 bags were sold by Y. What is the value of consignment stock at invoice price, right? మొత్తం మనకు కావాల్సింది ఏంటి అంటే వాల్యూ ఆఫ్ ద కన్సైన్మెంట్ స్టాక్ అంటే మిగిలిన సరుకు అంటే అన్సోల్డ్ స్టాక్. సో మనకు కావాల్సింది డైరెక్ట్ గా రాసేసిన వాల్యూ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ అండి. వాల్యూ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ అంటే టోటల్ బ్యాగ్స్ 1,000 మైనస్ అమ్మిన బ్యాగ్స్ 800 కదండి, 800. సో రిమైనింగ్ బ్యాగ్స్ 2,000. 200 బ్యాగ్స్, 200 వీటి కాస్ట్ వచ్చేటప్పటికి 200 ఇంటూ ఇన్వాయిస్ ప్రైస్ వేయండి. ఇన్వాయిస్ ప్రైస్ సో 10,000. క్లియర్? ఇక్కడికి 10,000 1 lakh ఇక్కడ ఇంకో జీరో పెట్టాలి, మర్చిపోయారు. 1 lakh రూపీస్. రిమైనింగ్ బ్యాగ్స్ వచ్చేటప్పటికి 1 lakh. రైట్. నెక్స్ట్ దీనికి యాడ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఎవరెవరివి? పి అండ్ క్యూ. డైరెక్ట్ గా రాసేస్తున్నా నేను ఇక్కడ, ఎందుకు అంటే లాస్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ గా. సో 4,000 రూపీస్ ఏమో పీవీ, ఇదిగోండి పీవీ టోటల్ అంటే టోటల్ 1,000 బ్యాగ్స్ మీద పెట్టిన ఎక్స్పెండిచర్. మనకు కావాల్సింది టోటల్ బ్యాగ్స్ మీద కాదు. సో 4,000 రూపీస్ 1,000 బ్యాగ్స్ మీద స్పెండ్ చేశారు. మనకు కావాల్సింది 200 బ్యాగ్స్కి. సరే, వేరువేరుగా చూద్దామండి. పీది వచ్చేటప్పటికి రిమైనింగ్ బ్యాగ్స్ 200 డివైడెడ్ బై టోటల్ బ్యాగ్స్ 1,000 ఇంటూ ఎక్స్పెన్సెస్, టోటల్ ఎక్స్పెన్సెస్ 4,000. ఎవరివి? పీది. సెపరేట్ గానే రాస్తున్నాను, కన్ఫ్యూజన్ ఎందుకు మీకు. అలాగే నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ బై వీది పి అయితే ఇది క్యూ. రిమైనింగ్ బ్యాగ్స్ 200, టోటల్ బ్యాగ్స్ 1,000 రూపీస్, నాన్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేటప్పటికి 1,000 రూపీస్. క్యాల్కులేట్ చేద్దాం. ఇంకా రకరకాల పద్ధతుల్లో చేస్తారండి, నేను ఇలాగే ఫాలో అవుతాను కాబట్టి ఇలాగే చెప్తున్నా. 800 రూపీస్ ఏమో ప్రపోర్షనెట్ ఎక్స్పెన్సెస్ పీవి 800 రూపీస్. అలాగే క్యూ వచ్చేటప్పటికి 200 డివైడెడ్ బై 1,000 ఇంటూ నాన్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 1,000. సో 200 రూపీస్. మొత్తం 1,01,000 rupees is the right answer. Option A. Next. X and Y entered into a joint venture to undertake the public issue of ABC Limited. The company invited applications for allotment of 2 lakh shares at rupees 10 per share. The issue was subscribed to the extent of 90% and the remaining were taken by Y. They agreed to share profit and loss in the ratio of 2:3. The shares undertaken by X and Y were subsequently sold at a premium of rupees 40 per share. How many shares were undertaken by X and Y? ఏముందండి దీంట్లో? 2 lakh షేర్స్ లో ఇక్కడ 90% సబ్స్క్రైబ్ అయితే అంటే 1,80,000 షేర్స్ పోతే ఇంకెన్ని మిగిలిన? రిమైనింగ్ 20,000. 20,000 షేర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి ఇదిగోండి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 16 వచ్చేటప్పటికి మనకి పీపీఈ ఎక్వైర్డ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాన్ మానిటరీ అసెట్స్ ఇస్ రికగ్నైజ్డ్ అట్ ఫెయిర్ వాల్యూ డి. ఓకే, నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ 10 నో రికగ్నిషన్ క్రైటీరియా ఫర్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ లేడ్ అవుట్ సి. ఓకే, నెక్స్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ 12 గవర్నమెంట్ గ్రాంట్స్ as capital contribution or specially recognized B. Next, Indian Accounting Standard 23. Qualifying assets will never include biological assets. Option A. Maybe. Okay. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి చూద్దాం.
స్టాక్ డేటా సిస్టమ్ ఆఫ్ మెయింటైనింగ్ బ్రాంచ్ అకౌంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇండిపెండెంట్ బ్రాంచ్. రైట్ అంట ఇది. ఈ స్టేట్మెంట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అంటున్నారండి. ఆప్షన్ ఏ ఇస్ నాట్ కరెక్ట్, రైట్ ఆన్సర్ కాదు. స్టాక్ డేటా సిస్టమ్ ఆఫ్ మెయింటైనింగ్ బ్రాంచ్ అకౌంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇండిపెండెంట్ బ్రాంచెస్ అన్నారు. నెక్స్ట్, ద బయ్యర్ గెట్స్ ఇమ్మీడియట్ పొజిషన్ బట్ నాట్ ఓనర్షిప్ ఆఫ్ ది అసెట్ అండర్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. కాదండి, పేమెంట్ ఇది కూడా కాదు. నెక్స్ట్, అన్యూజువల్ ఐటమ్స్ అండ్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఆర్ సెపరేట్ అండర్ ఇన్సూరెన్స్ క్లైమ్. సెపరేట్ కాదండి, రెండింటిని కూడా ఒకే రకంగా వాల్యూ చేస్తారు, ఒకే రకంగా వాటిని ట్రీట్ చేస్తారు. సో ఆప్షన్ సి ఈజ్ నాట్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆపరేషన్ లీజ్ ఈజ్ ఏ రివోకబుల్ కాంట్రాక్ట్. ఇంతకు ముందు పేపర్లో కూడా వచ్చిందండి ఇలాంటి క్వశ్చన్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంతవరకు మనకి పేపర్ కంప్లీట్ అయిపోయింది, ఎంసీక్యూలు. నెక్స్ట్ క్లాస్లో మనం 2025 జూన్ చూద్దాం. ఓకే.